ఫ్రెండ్స్, మెసేజ్ చేసి వచ్చాం ఫ్రెండ్స్. చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఇప్పుడే తిరుగుతూ ఉన్నాం అన్నమాట. వండర్ఫుల్. మీకు లోపల కూడా చూపెడదాం అనుకున్నాం కానీ మా అన్న ఫోటో తీస్తుంటే ఫోన్ అలౌ చేయొద్దు అన్నారు. సో ఇప్పుడు బయటకు వచ్చి తీస్తున్నాం. ఇక మా కోతి నా కొడుకు ఒకడు ఉరుకుతున్నాడు ముందల పడి. ఆగమని చెప్పి ఆగట్లేదు. ఆయన దత్తకు తీసుకుని ఫ్రెండ్స్, మా వల్ల కావట్లేదు అని భరించడం. ఇప్పుడు చర్చ్ చూపెట్టినా. ఇది పరిశుద్ధ ఆత్మ వాళ్ళలో ఇది ఒక పెద్ద చర్చ్ అన్నమాట. అంటే నాకు ఇంకేం తెలియదు, పెట్టేసి. ఇంకొంతసేపు చెప్పము. ఇంకొంతసేపు చెప్పమంటున్నారు కాబట్టి ఏదో ట్రై చేస్తున్నాను. ఇది 100 సంవత్సరాల క్రితం చర్చ్ అంటాం. నాకు నేను రాత్రి మా అన్న చెప్పాడు. పర్లేదు, చర్చ్ చాలా బాగుంది. ఇంకొకసారి మళ్ళీ రావచ్చు చూడడానికి. రావచ్చు అంటున్నాను. నేను ఒక హిందువునైనా సరే ఈ చర్చ్ చూడడానికి కొంచెం ఉత్సాహంగా మళ్ళీ వచ్చాను అన్నమాట. ఇంకొకసారి రమ్మన్నా నేను ఖచ్చితంగా వస్తాను. ఇది వెనకాల నుంచి మన ప్రభువు లైటింగ్ పడుతుంది. అంటే ఇక్కడ సైడ్ మనకి సన్లైట్ ఎక్కువ ఉండదు కాబట్టి మీకు కనిపించదు. బహుశా మీరు లోపల నుంచి చూస్తే మీకు చాలా మంచి గ్లో వస్తుండు. చాలా బాగుంది. మీకు కావాలంటే మీకు అక్కడ సూర్యోదయం నుంచి పడే సన్లైట్ నుంచి చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఒకసారి మేము వస్తున్నాం అటు సైడ్. నెక్స్ట్ మీకు అటు సైడ్ చూపిస్తాం. ఇప్పుడు మమ్మల్ని చూడండి. ఇప్పుడు మమ్మల్ని చర్చి వాళ్ళందరూ మమ్మల్ని కట్టేసి కొట్టేవాళ్ళు. మా ఓడు చూడకపోయి ఉంటే మాకు అందరికీ భర్త పూజ అయ్యేది. మా ఓని పుణ్యాన మాకు అందరికీ ఏదో దరిద్రం ఉంది. అందుకే నేను చెప్తున్నా వాడిని దత్తకు తీసుకోండి అని చెప్పి. మేము దత్తకు తీసుకుంటే మేము పైసలేం ఆశించట్లేదు. తీసుకుపోవాలన్న వాళ్ళు తీసుకొని పోవచ్చు. కొంచెం లాంగ్. మీకు ఇప్పుడు ఒక లాంగ్ వ్యూ చూపిస్తామండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడు, బ్రౌన్ కలర్ జాలీలతోటి. దాని బ్యాక్ సైడ్ దాని లోపల నుంచి ఫోటో ఉంటుంది. ఇటు దాని లోపల నుంచి యేసు ఫోటో వస్తుంది. మీరు బయట నుంచి మీకు ఏం బాగా కనపడకపోవచ్చు, కానీ లోపల నుంచి మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే చూసేసి వచ్చాను. లోపలికి ఫోనాలో ఉండుంటే మీకు ఇంకా బాగా చూపించేవాడినేమో. బహుశా లేదు కాబట్టి ఒకసారి మీరే వచ్చి విజిట్ చేసి చూసుకోండి. గుడ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఓయ్ కోతి బిడ్డ. అరే మంకీ, ఏదిరా మంకీ? భయం ఎవడరా ఇక్కడ రావడం? సో మంకీలు గడిచేపు చెప్పు. మంచిగా వస్తుందిరా. మధ్యలో ఎందుకు మాట్లాడుతావు? మంచిగా వస్తుందిరా అనుకుంటా. ఏయ్, ఆడు జంగిల్ నా కొడుకు ఆడు ఉరుకుతూనే ఉండు కూడా. ఆడు ఆడదాకా ఎవరు వచ్చి వేసుకోకపోతే బాగుండవు అందుకు. ఏతాన్